ఒక అడవి అంచున ఉన్న ప్రశాంతమైన గ్రామంలో శ్యామ్ అనే ఒక దయగల బాలుడు నివసించేవాడు. ఒకరోజు ఉదయం వర్షం పడుతున్నప్పుడు అతని కళ్ళెదురుగా ఒక అసాధారణ విషయం కనపడింది. ఒక పెద్ద ఆకు కింద తడిసిపోయి వణుకుతున్న ఒక చిన్న కుందేలు పిల్లని చూశాడు. ఆ చిన్న జీవి శ్యామ్ వైపు అలాగే చూస్తూ ఉన్నది. శ్యామ్ ఆ కుందేలు పిల్లకి టోమీ అనే పేరు పెట్టాడు. ఆ రోజు నుండి వారు మంచి స్నేహితులయ్యారు. వారు కలిసి ఆడుకున్నారు, ఫలాలు తిన్నారు, ఇద్దరూ ఒకే చోట పడుకొని నిద్రపోయేవారు. కానీ ఒక శీతాకాలంలో శ్యామ్ తీవ్రంగా అనారోగ్యానికి లోనయ్యాడు. అతడు నవ్వడం మానేశాడు, కదలడం కూడా అరుదుగా అయింది. టోమీ అసహాయంగా చూస్తూ పక్క నుండి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. కానీ టోమీకి ఏదో చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక చల్లటి రాత్రి టోమీ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ప్రత్యేకమైన దాన్ని వెతుకుతూ ఉంది. టోమీ ఒక చక్కటి ఔషధ ఆకుతో తిరిగి వచ్చింది. శ్యామ్ తల్లికి ఆకుని ఇచ్చింది. శ్యామ్ తల్లి ఆ ఆకుతో టీ తయారు చేసి ఇచ్చింది. మెల్లగా శ్యామ్ కోలుకోవడం ప్రారంభించాడు. వసంతకాలం వచ్చింది. శ్యామ్ మళ్ళీ పరుగులు తీస్తూ నవ్వడం ప్రారంభించాడు. అతడు టోమీని చూస్తూ ముద్దుగా చెప్పాడు, "నువ్వే నన్ను కాపాడావు" అని. ఆ రోజు నుండి అందరికీ తెలిసింది, ఎంత చిన్నదైనా పర్వాలేదు, ప్రేమకి లోతైన గాయాలను కూడా నయం చేసే శక్తి ఉందని.